రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నిత్యం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, ఏ స్తోత్రాల్ని పఠించుకుంటే మంచిదంటారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. కాబట్టి అందరూ బాగుండాలి అంటే ఈ ప్రయాణాల సమయంలో ఏ మంత్రాన్ని ఎక్కువగా పఠించాలంటారు? దీనికి కూడా కొంచెం సమాధానం విచిత్రంగానే చెప్పాలి. మనం జాగ్రత్తగా వెడుతున్నావా లేదా అన్నదానికంటే ఎదుటివాడు జాగ్రత్తగా వస్తాడు లేదా చూసుకోవాలి. అది మొదటిది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తే ప్రమాదాలు జరగవు. ఇప్పటికీ జర్మనీలో ఇదే అలవాటు ఉంటుంది. ఇక్కడ వెళ్ళే వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు తప్ప అక్కడ జర్మనీలో రెండు పక్కల డైరెక్షన్స్ ఉంటాయి. ఇప్పటికీ నేను జర్మనీ వెళ్ళలేదు, పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను. అలాగే ఇతర దేశాల్లో కూడా రోడ్ రూల్స్ ఉంటాయి. నో ఎంట్రీ అంటే చచ్చినా వాడు ఎవడు వెళ్ళాడు అక్కడికి. అలాగే గెట్ స్లో అని ఉంటుంది. రష్ ఉండకపోవచ్చు, అక్కడికి వస్తే స్పీడ్ బ్రేకర్ లేకపోయినా సరే స్లో చేసి పెడతాడు. అలవాటుది. ఈ నియమాలు మనం పాటించాలి. అయితే దైవ అడిగారు కదా, దీనికే పాపం మళ్ళీ మనకి హనుమంతుడే ఉదాహరణ. హనుమంతుడు ఏం చేశాడంటే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అని 4 లక్షణాలు ఉన్నాయి హనుమంతుడికి. సుందరకాండ మొదటిసారిగా చివరి వస్తుంది. మొదటిది ఏమిటి? ధృతి, ధైర్యం, నేను జాగ్రత్తగా వెళ్ళి తీరుతాను. దృష్టి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ ఫోకస్ ఉండాలి. ధృతి, దృష్టి. మతి, మతి అంటే ఎక్కడ ఇబ్బంది వచ్చిననుకోండి దీంట్లో బయటపడడం ఎలాగా, అది రెడీగా ఉండాలి మన చటుక్కని. ధృతి, దృష్టి, మతి. దాక్ష్యం, నేర్పరితనం. ఒకతోటి ఇబ్బంది వచ్చింది మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇది ఈ 4 సంఘటనలు సుందరకాండ మొదటి సర్గలో ఉన్నాయి. అది పెద్ద ఉపన్యాసం అవుతుంది. అందుకని ఆయన అంటాడు, ఓ చోట చెప్పుకుంటాడు. ముందన్నా ఇంతకుముందు చెప్పాను. దాస్ యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ శ్వసన విక్రమ తత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామ బాణంలా పెడతాను. ఎందుకని? గురి తప్పదంటుంటారు అందరూ. కాదు, రాముడి మనస్సు ఎలా ఉంటే అలా పెడుతుంది బాణం. అది ఎలాగండి? కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడా, కాల్చేయరు కదా కాకిని. కాకి ముందు పరిగెడుతుంటే నక్షత్రకులాగా వెనకాల ఎడుతుంటాయి ఈ బాణం. బుద్ధి ఉందా దానికి? ఏమన్నాను, చంపలేదు. ఎంచేతారు? రాముడి మనస్సులో ఉంది, నువ్వు బ్రహ్మాస్త్రమైనా వాడిని తరువు తప్ప చంపద్దని చెప్పి. ఇంకో బాణం ఉంది, 7 చెట్లు కొట్టింది, కొండ చీల్చింది, భూమిని చీల్చింది, చటకన వెనక్కి వచ్చింది. దాంతో రామాయణం చెప్పాలి, జనానికి అర్థం కాదు. ఇలా అంటే ఆయన బాణం ఎలా కాబట్టి అలాగనమాట. వాళ్ళని చంపచ్చు, కానీ గుండెకి దిగువగా పక్కకి పడింది బాణం. చాటు నుంచి కాదు, వాడి చేత అడ్డమైన వాడు వాగించాలి. అయిన తర్వాత బాణం తీశాడు, అప్పుడు పోయింది వాడి ప్రాణం. అంతవరకు పోలే. సో ఇది అలాగే నేను పెడతాను. ఇదొకటి. రెండో శ్లోకం ఏమిటంటే దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. ఇది మనకి రామాయణ పుస్తకాల్లో దొరుకుతుంది. ఈ 4 ఇస్తారు వరుసగా. నేను రాముడి దాసున్నయ్యా, పెడతాను నేను. ఇక మూడోది మాత్రం చాలా ఇంపార్టెంట్. జయత్యతిబలో రామ. నేను వెడుతున్నది రామ నిర్మాణం కోసం. రాముడు చెప్తే వెడుతున్నానయ్యా, నా పని అలాంటిది. అది ఆయన రాముడును. ఇక రామ ఇంట్లో ఆవిడ చెప్పింది కానీ వెళ్ళాడు. రామ అంటే స్త్రీ అని అర్థం. జయత్యతిబలో రామ. లక్ష్మణస్య మహాబల. లక్ష్మణుడి బుద్ధి అనమాట, మహాబల. అంతేకాదు సుగ్రీవో జయతి. సుగ్రీవ ఆయన కూడా జయత్యతిబలో రామ లక్ష్మణస్య మహాబల సుగ్రీవో సత్యసంకర. ఆ మహానుభావుడు ఆయన. ఈ శ్లోకం కూడా ఉంది. నేను శ్లోకం పూర్తిగా చెప్పట్లే, ఎక్కువైపోతుందని చెప్పి. ఇక చిట్ట చివరిది మంచి శ్లోకం ఏంటంటే చెప్పింది దాసోహం కోసలేంద్రస్య. అంటే కోసలకి ఇప్పుడు రాజు రెడీ కదయ్యా అన్నట్టు ఎవడను. రామస్య అక్లిష్టకర్మణ. నగరంలో ఉన్న అడవిలో ఉన్న ఆయనే రాజు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ.
అంతేకాదు హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం మారుతాత్మజ, నేను శత్రువు ఉన్నవాడు ఎవడొస్తే వాడు సాగుకొట్టి పారేస్తాను. ఎందుకంటే మొదటిది రాముడికి శిష్యుడు నేను, రెండోది మరుద్దేవత కొడుకుని నేను. గాలి ఎలాగైతే ఆగకుండా వెళ్ళిపోతుందో అలా నేను పెడతాను, ఇది వాయువేగంతో పెడతాను నేను. ఇది రెండోది జయత్యతిబలో రామ, నేనేటి వెళ్తున్నామో జయత్యతిబలో రామ లక్ష్మణస్య మహాబల, రాముడే గొప్పవాడు. అలాంటి వాడిని సేవిస్తూ కూడా లక్ష్మణుడు అయ్యో నేను చాకరీ చేసి అనుకోలేదు, లక్ష్మణుడు కూడా మహాబలశాలి అలాంటి వాడు. దాసోహం కౌసలేంద్రస్య అని చెప్పి మళ్ళీ జయిత్యతిబలో రామ లక్ష్మణస్య మహాబల, రాజా జయితి సుగ్రీవో రాఘవేణ అవిపాలిత. రాముడు ఉన్నాడు కదా, లక్ష్మణుడు ఉన్నాడు, వాడితో పాటు సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు రాముడి తాలూకయ్యా, ఇక ఆయన్ని మించిన వాడెవడు, వీళ్ళందరూ నాతోటున్నారు అది అంటారు. దీనికే అధర్ణ వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయి, చాలా విశేషమైంది. ఇతర చోట పెడుతుంటే మధు వాతారుతాయతే, అంతా కూడా మధు ఉండుగాక, మాధ్వీ సంతు, ఇది ఇలాంటి మంత్రాలు ఉన్నాయి. అవన్నీ చదవడం కష్టం అవుతుంది కనుక ఈ 2 శ్లోకాలు చదువుకోండి. లేదో ఇంటికి బయలుదేరే ముందు ఒక్కసారి చెప్పులు కుడి కాలిని ముందేసుకోండి, ఎడం కాలిని తర్వాత వేసుకోండి. అలాగే తలుపు మూసి వెళ్ళాలనుకోండి, కుడి చేతితోటే ముయ్యండి. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి ఒకసారి గుమ్మానికి దండం పెట్టండి. మీరు ఏ దిక్కుకి వెళ్ళాలన్నా కానీ ఇంటి బయటికి రాగానే ముందు తూర్పు దిక్కుకి తిరిగి దండం పెట్టి అప్పుడు మీ డైరెక్షన్లో వెళ్ళండి. హనుమంతుడు వెళ్ళాల్సింది దక్షిణ దిక్కుకే కదా, మొదటి ఎడికి తెలుసా, సూర్యాయ ప్రాంగుఖం ఉదకృత్వా, ముందు తూర్పు దిగి దండం పెట్టాడు. ఎందుకని, తూర్పుని సూర్యుడు ఉంటాడు, విష్ణు ఉంటాడు, అంతే తప్ప తెలుగులో సామెతలాగా దిక్కు తెలుగు తూర్పు దిగడం వేళకాలం కాదు, ఇది దేవతలు ఉంటారు. అది విశేషం. ఆ పని చేయండి, ఖచ్చితంగా మంచి పని జరుగుతుంది, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు. అది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి, చక్కగా మనం ఏ ప్రయాణం చేసినా, ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా మన ప్రయాణం సఫలం కావాలి, చక్కగా వెళ్ళి సంతోషంగా మళ్ళీ తిరిగి రావాలి అంటే చక్కగా గురువుగారు చెప్పారు చాలా స్తోత్రాలు. అలా పఠించుకుంటూ వెళ్తే కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.